ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మార్చి నెల మరి 1వ తారీఖు ఈరోజు ఉదయకాలము దేవుని వాగ్దానము మరి మనకి మన కుటుంబాలకి యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనము దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవాలని నేను నీతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీకు క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండెను. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి, ప్రియవన బిడ్డ, ఇవి ఎవరు చూస్తున్నారో దేవుడు ఈ మార్చి నెలలో మీకును మీ కుటుంబాలకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన ఆజ్ఞలకు మనము మరి కోరుక తగినట్టుగా ఆయన ఆలకించిన ఎడల, అలాగే ఆయన మనకి క్షేమమును నది వలెను, నీ నీతిని సముద్ర తరంగముల వలె ఉంటుందంట. ఈ మార్చి నెలలో నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించి దేవుని నిత్యము ప్రార్థించి వాక్యం చదివినట్టయితే తప్పకుండా దేవుడు ఏం చెప్తున్నాడు, నది వలె క్షేమమనిస్తాడు, సముద్రము వలె నీతిని అనుగ్రహిస్తాను అంటున్నాడు. అందుకే ప్రియమైన సహోదరి, ప్రియమైన ఎవరి బిడ్డ, ఈ వాక్యం వింటున్నాడు. దేవుడు నీకు చెప్తున్నాడు, నువ్వే శ్రమలో, బాధలో, కష్టంలో, నా జీవితము ఈ 2025 2 నెలలు అయిపోయి ఏ మార్పు లేదు, నా జీవితం అభివృద్ధి లేదు, కష్టాలతోనే ఉన్నాను, నేను అనుకుంది ఏమీ జరగట్లేదని బాధపడుతున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని ప్రార్థించు, విశ్వాసముతో. నువ్వేమేమో చేయాల్సిన అవసరం లేదు, నమ్మకంతో ప్రార్థన చేయి. దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తాడు. దేవుడు నిన్ను సముద్రం వలె ఆశీర్వదిస్తాడు. సముద్రానికి అంతం ఉండదండి. అసలు సముద్రం ఎంతవరకు ఉందో ఎవ్వరం చెప్పలేం. అలాంటి సముద్రము అంతము తెలియనంత విధముగా నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీకు నీ కుటుంబానికి దీవెనలు, ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగండ మహోన్నత సర్వాధికారి నీకు వందనాలు. ఈ వాగ్దానం ఎవరెవరు వింటున్నారో వారిని, వారి కుటుంబాన్ని దీవించు. వారి కుటుంబంలో ఏ అవసరతలు ఉన్నా, వారి హృదయంలో ఏ బాధ, చింత, ఏ విషయమే వాళ్ళు ఎదురు చూస్తున్నారో వాటిని సఫలపరచని నడిపించండి, సహాయం చేయమని. నువ్వు ఇచ్చిన ఈ వాగ్దానం ఈ నెల మొదలుకొని చివరి వరకు ప్రతి కుటుంబంలో నెరవేర్చి నడిపించి సహాయం చేయమని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. అలాగే ఈ నెల 5వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు ఉదయకాలపు ప్రార్థనలు ఉంటాయి. 5 గంటల నుండి 6 గంటల వరకు తప్పకుండా ఆ ప్రార్థనలు వినండి, ప్రార్థన చేసుకునండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. శ్రమల దినాలు అనగా దేవుడు విజయోత్సవ దినాలు. నువ్వు ఏమి మొరపెట్టినా, ఏమి ప్రార్థించినా దేవుడు సఫలపరుస్తాడు. తప్పకుండా పాల్గొని దేవుని మహిమపరచండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.